శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 28. శ్రీ వాసవి నగరేశ్వరుల వృత్తాంతము. విష్ణు మహావిష్ణు, లక్ష్మి మహాలక్ష్మి, సరస్వతి మహాసరస్వతి, కాళి మహాకాళి స్వరూప వర్ణనలు. ఆ రోజు శుక్రవారము. శ్రీ వాసవి కన్యకాదేవి జయంత్యుత్సవ శుభ సమయం. శ్రీపాదుల వారు కృష్ణానదిలో దిగి నీటిపైన నడుచుకుంటూ కృష్ణ అవతలి ఒడ్డునకు చేరిరి. మేము పడవలో ఆవలి ఒడ్డునకు చేరితిమి. ఉదయం 7 గడియల సమయం కావచ్చుచున్నది. తిరుమల మహాక్షేత్రమున శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ అలిమేలు మంగాంబిక అండ నుండి అర్చనాధికములు స్వీకరించు శుభ సమయములు. శ్రీపాదుల వారు గత దినమున నిర్మితమైన గోశాలలోనికి ప్రవేశించి ధ్యానస్థులైరి. మేము కూడా అదే సమయమునకు గోశాలలోనికి చేరితిమి. పంచదేవ పహాడ్నందు శ్రీపాదుల వారి దర్బారు ప్రారంభమయ్యేడి అపురూప సమయము. వింతలలోకెల్లా వింత. శ్రీచరణుల శరీరం ఉన్నట్లుండి తేజోవంతం కాసాగెను. ఆ మహా తేజస్సు నలుదిక్కులకు ప్రసరించుచుండెను. వారి శరీరం ప్రాకృత శరీరంగా కనపడక తేజోమూర్తిగానే దర్శనమీయసాగెను. వారు గోశాల నుండి బయటకు వచ్చిరి. సాధారణంగా వారి ఛాయ భూమిపై పడేది. ఆ రోజున మాత్రం వారి ఛాయ భూమి మీద పడుటలేదు. వారు నడుచున్నప్పుడు అడుగుల జాడలు ఉండేటివి. ఆ రోజున మాత్రం భూమి మీద వారు నడుచున్నప్పుడు అడుగుల జాడలే లేవు. వారు సూర్య భగవానుని వంక తీక్షణంగా చూసిరి. వారి శరీరం దివ్య తేజస్సుతో నిండి ఆ తేజోరూపం అంతకంతకు పెద్దదవసాగెను. వారి తేజోమయ రూపం కొంతసేపటికి సూర్యునిలో కలిసిపోయెను. శ్రీపాదుల వారు అదృశ్యమగుటను కనులారా గాంచితిమి. సూర్యబింబం నందు ఒక దివ్య తేజోమయ శిశువును గాంచితిమి. ఆ శిశువు సూర్యుని నుండి వెలువడి భూమి వైపునకు వడివడిగా రాసాగెను. ఆ శిశువు భూమి మీద అడుగుపెట్టగానే భూమి మా దృష్టి పతనమునకు అదృశ్యమయ్యెను. వారు మందహాసంతో ఉండిరి. ఇంతలో వారు తిరిగి సూర్యుని వంక తీక్షణంగా చూడసాగిరి. తిరిగి భూమి మాకు దృష్టిగోచరమాయెను. మమ్మల్నిద్దరిని తిరిగి సూర్యబింబం వైపు చూడమనిరి. ఆ సూర్యబింబం నందు ముద్దులు మూటగట్టు దివ్య తేజో శిశురూపంని చూచితిమి. ఆ దివ్య శిశువు స్త్రీమూర్తి. ఆమె చిరునవ్వులు చిందించుచు భూమి వైపునకు వచ్చుచుండెను. ఆ దివ్య శిశుపాదములు భూమిని తాకినంతనే మా దృష్టిపథమునకు భూమి అదృశ్యమాయెను. మేము ఆశ్చర్యంతో చూస్తున్నాము. ఆ దివ్య శిశువు మా వైపు చూసి చిరునవ్వులను వెలయించినది. వెంటనే మాకు భూమి దృష్టిపథమునకు గోచరించినది. సాదరముగా ఆ స్త్రీమూర్తిని శ్రీపాదుల వారు ఎత్తుకొనిరి. శ్రీపాదుల వారు 16 వర్షముల ప్రాయం కలవారుగా ఉండిరి. ఆ దివ్య శిశువు 3 వర్షముల ప్రాయం కలదిగా ఉండెను. శ్రీపాదుల వారిని ఆమె ఎంతగానో పోలియుండును. ఆమె పట్టు పుట్టములను దివ్య ఆభరణములను ధరించి ఉండెను. శ్రీపాదుల వారును ఆ దివ్య శిశుమూర్తియు తిరిగి గోశాలలోనికి ప్రవేశించిరి. నేనును శ్రీ ధర్మగుప్తులును ఈ అద్భుత దృశ్యములను ఆశ్చర్యంతోనూ సంభ్రమంతోనూ భయంతోనూ వీక్షించుచుంటుమి. నా మనసులో ఒక సందేహం పొడిమినది. ఇదంతయును ఇంద్రజాలమా మహేంద్రజాలం కాదు కదా. నా భావమును కనిపెట్టిన శ్రీపాదుల వారు వెంటనే మేఘ గంభీర స్వరమున ఇలా అన్నారు. ఓ ఈ శంకరభట్టు, ఇది ఇంద్రజాల మహేంద్రజాలము ఏమీయూ కాదు. ఇది నా స్వభావము, నా దివ్య ప్రకృతి. నేను సంకల్పించిన మరుక్షణమే మన్ను మిన్నుగా మారును. నేను ఏది సంకల్పించినా నా భావములకు అనుగుణంగా బ్రహ్మ సృష్టి కావించును. అప్పుడు సృష్టిలో రకరకములైన అభివ్యక్తులు కావించబడును. అదృశ్యంగా ఉన్న ప్రకృతి శక్తులు సాకారముగాను సగుణముగాను సృష్టి రూపంన వ్యక్తీకరించబడుచుండును. నేను బ్రహ్మస్వరూపుడంటలో బ్రహ్మకు సృష్టి ప్రేరణము ఇచ్చువాడనని అర్థము. ఈ సృష్టించబడిన సమస్త జీవులును సృష్టి జాతమును కొంతకాలం వరకు స్థితి యందుంచబడును. ఇది విష్ణు స్వరూపము చేయు పని. ఆ విష్ణువునకు ప్రేరణనిచ్చు మహావిష్ణువును నేనే. సరస్వతి వేరు, మహాసరస్వతి వేరు. సరస్వతి సృష్టికి సంబంధించిన జ్ఞానస్వరూపము. మహాసరస్వతి ఆ సరస్వతి స్వరూపమునకు ప్రేరణను శక్తిని ఒసంగేడి అనగా స్వరూపము. సృష్టి యొక్క స్థితి కారణమైన వస్తు సమృద్ధి లక్ష్మీ రూపము. మహాలక్ష్మి అనున్నది లక్ష్మీ స్వరూపమునకు ప్రేరణను శక్తిని ఇచ్చే అనగా స్వరూపము. సృష్టి యొక్క శక్తి స్వరూపము కాళీ రూపము. మహాకాళి అనున్నది కాళీ స్వరూపమునకు ప్రేరణను శక్తిని ఇచ్చే అనగా స్వరూపము. అనగా లక్ష్మి స్వరూపము. అనగా లక్ష్మి సమేతుడైన అనగుడు అనునది నా యొక్క దత్త స్వరూపము. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపముల సమన్వయమున ఈ మూడింటి కంటే భిన్నముగా మరి ఒక దివ్య మాతృస్వరూపంగా అనగా లక్ష్మి ఆవిర్భవించుచున్నది.
అందుచేత అనఘాలక్ష్మిని మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి స్వరూపములను తాదాత్మస్థితిలో ధరించేడి ఈ మూడింటికిను ఆధారమైన అతీతమైన దివ్యశక్తిగా గుర్తెరుంగుము. నా యొక్క అనగా స్వరూపము బ్రహ్మ, విష్ణు, రుద్రులను తన తాదాత్మ్యస్థితిలో ధరించి ఈ మూడింటికి ఆధారముగను అతీతముగను ఉండి త్రిశక్తి స్వరూపిణి అయిన అనగను వామభాగమున ధరించి ఉన్న శాక్త రూపంగా తెలుసుకొనుము. త్రేతాయుగం నందలి సావిత్ర కాటక చయనం ఫలితంగా నా యొక్క దివ్య భవ్య స్వరూపము అర్ధనారీశ్వర తత్వంను ఆధారంగా చేసుకొని మహావైష్ణవ మాయతో యతి స్వరూపమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున శ్రీపీఠికాపురంలో అవతరించింది. నీవు చూసే ఈ స్వరూపము తన యొక్క అసలైన స్థితిలో మహాలక్ష్మి, మహావిష్ణు స్వరూపమని గుర్తెరుగుము. శ్రీ పద్మావతి రూపము మహాసరస్వతి చైతన్యమును, మహాలక్ష్మి చైతన్యమును, మహాకాళి చైతన్యమును తనయందు కలిగియుండి స్వరూపం మాత్రం మహాలక్ష్మిగా ఉండి శక్తి మాత్రం త్రిశక్తులను కలిగి ఉండి ఈ త్రిశక్తులకును కూడాను అతీతముగను ఆధారముగాను ఉండేడి పరాశక్తి స్వరూపమని గుర్తెరుగుము. శ్రీ వెంకటేశ్వర రూపము బృహదాకారమును ధరించేడి బ్రహ్మను, విరాట్ స్వరూపమున ఉండేడి మహావిష్ణువును, ప్రళయకాల రుద్ర సన్నిభమైన మహాకాలుని తన దివ్య చైతన్యం నందు లీలగా ధరించి వాటికి ఆధారముగను అతీతముగాను ఉండేడి పరబ్రహ్మ స్వరూపమని గుర్తెరుగుము. శ్రీపాద శ్రీవల్లభుడనేడి మహావైష్ణవ మాయారూపమున శ్రీ పద్మావతి వెంకటేశ్వరులు అర్ధనారీశ్వర రూపమున ఉన్నారని తెలుసుకొనుము. అప్పుడు నేను ఇలా అన్నాను, గురు సార్వభౌమ, మీకు జయము జయము. మీరు పద్మావతి వెంకటేశ్వరులంటిరి, మరి ఒక పరి అనగాలక్ష్మీ సమేత అనగుడన్నారు. మందబుద్ధి అయిన నాకు మీ తత్వం యొక్క లవలేశము కూడాను అర్థమగుటలేదు. నా యందు ప్రసన్నులై నన్ను ఉద్ధరించవలసినది. శ్రీపాదులే వెంకటేశ్వరులు. అంతటా శ్రీపాదులు ఇలా అన్నారు, నాయనలారా, నా యొక్క కలలు అనంతమైనవి. నా దివ్యతత్వము అనేక రకముల వ్యక్తమగు స్వభావం కలది. మహాలక్ష్మియును పద్మావతియును మూలతః ఒకే తత్వమైనను ఆమె మహాలక్ష్మిగా తత్వమును స్వీకరించినప్పుడు ఆమెకు ప్రభుతత్వంగా మహావిష్ణువుగానే నా నుండి ప్రభుతత్వం ఆవిర్భవించును. ఆమె పద్మావతిగా తత్వమును స్వీకరించినప్పుడు నేను నా నుండి వెంకటేశ్వర ప్రభుతత్వమునే ఆవిర్భవింపజేసేదను. సగుణ సాకారములందు తత్వము ఆవిర్భవించినప్పుడు వాటికి తగిన మర్యాదలను, లోకాచారములను, పరిమితులను తప్పక అనుసరించి తీరవలెను. నా దివ్య సహోదరి అయిన ఈ మహాశక్తి కృష్ణావతార సమయమున యోగమాయగా ఆవిర్భవించి అంతరిక్షమునకు వెడలిపోయినది. మహాతపస్సంపన్నులైన యోగులు, మహర్షులు, వైశ్యమునులు తమ ఘోర తపస్సుచే ఆమెను వాసవీ కన్యకగా ఆవిర్భవింపచేశారు. కొన్ని ప్రత్యేక కారణముల వలన నేను శ్రీపీఠికాపురంన అవతరించవలసి వచ్చింది. జరగబోవు కార్యక్రమంను కనులారా వీక్షింపండి. నా అవతార తత్వము, దివ్య వినోదభరితమైన లీలా విశేషమును మీకే అవగతం కాగలదు. నాయన శంకరభట్టు, ఈ పంచదేవ పహాణ్నందు ఈనాడు జరుగు లీలా విశేషములను చరితామృతమున ఉన్నది ఉన్నట్లు నీవు చూసింది చూసినట్లు లిఖింపుము. అది భవిష్యత్ తరముల వారికి స్ఫూర్తిదాయకంగా ఉండును. అనేక తీవ్ర సందేహములను అది విచ్ఛేదనం చేయును. నూతనమైన శక్తి, భక్తి, ఉత్సాహములను ఆస్తికులను కలిగించును. మేమిరువురము దిగ్భాంతరమై చూస్తుండగా శ్రీపాద శ్రీవల్లభ రూపము దివ్య తేజోరూపం దాల్చి అందుండి శ్రీ పద్మావతి దేవియును శ్రీ వెంకటేశ్వరుడును ఆవిర్భవించిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.